అందరికీ నమస్కారం. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో ఏదైతే ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ప్రజా దర్బార్ పేరుతో ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించమని ఆదేశించిందో అందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో 42వ డివిజన్లో ఇక్కడ ఈ డివిజన్కి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్ కార్పొరేషన్ తరపు నుంచి ఒక స్పెషల్ ఆఫీసర్ వాసు సార్ గారు, స్థానిక కార్పొరేటర్ కరీముల్లా గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ఖలీల్ గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ జాకీర్ గారు, జిల్లా మైనార్టీ అధ్యక్షులు సోదరులు మొయిద్దీన్ గారు, ఇతర పెద్దలందరూ కలిసికట్టుగా అన్ని శాఖల అధికారులతో అన్ని డిపార్ట్మెంట్లు హౌసింగ్, రెవెన్యూ, మున్సిపల్ అందరు అధికారులతో కలిసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను నగరంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ప్రాంతాల్లో ప్రతి దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు జరిగినటువంటి ఇక్కడ ఈ ప్రజా దర్బార్ మరలా 15 రోజుల తర్వాత ఇక్కడే జరుగుతుంది. అంటే ప్రతి డివిజన్లో నెలకి 2 సార్లు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే పరిష్కరించదగినటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ తక్షణమే పరిష్కారం అవ్వాలా. పరిష్కారం కానీ కొన్ని టైం బౌండెడ్ సమస్యలు అయితే ఉన్నాయో, ఉదాహరణకు అనేక మంది కొత్తగా పింఛన్లు కావాలని అడుగుతున్నారు, కొత్తగా ఇళ్ల స్థలాలు కావాలని అడుగుతున్నారు. ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే అవి చేపట్టడం జరుగుతుంది. మిగతాకు సంబంధించినటువంటి డ్రైన్లు కావచ్చు, కాలువలు, రోడ్లు, వీధి లైట్లు, శానిటేషన్ సంబంధించి కావచ్చు, ఇటువంటి ఏదైనా సమస్యలు ఉంటే అప్పటికప్పుడే స్పెషల్ ఆఫీసర్ గారు స్వయంగా నారాయణ సార్ గారు ఆదేశాలు ఇచ్చున్నారు. ఏ సమస్య అయినా సరే పరిష్కరించదగిన తక్షణమే పరిష్కారం అయిపోవాలి. ఈ వెబ్సైట్లో క్లియర్ కట్గా ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎన్ని సమస్యలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా స్వయంగా నారాయణ సార్ గారే మానిటర్ చేస్తున్నారు. కాబట్టి నగరంలోని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏదైతే ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారో దాన్ని నెల్లూరు నగర నియోజకవర్గంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.